తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 22A సెక్షన్ కింద వచ్చే భూముల పరిధిలో రిజిస్ట్రేషన్లను దాదాపుగా నిలిపివేశారు. అనూహ్యమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పలు చోట్ల అమ్మక అన్ని విధాలుగా డాక్యుమెంట్లు మరియు ఎల్ఆర్ఎస్ మరియు లేఅవుట్లు మరియు పర్మిషన్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయకపోవడమే ప్రజలు నిరసిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని నిలదీస్తున్నారు. పరిధిలోని నాదర్గుల్ పార్కుపురం కాలనీలో ఉన్నాము. ప్రత్యేకించి గత 2-3 నెలల నుంచి ముఖ్యంగా ప్రజలు అనేక రిజిస్ట్రేషన్లు కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా సర్వే నెంబర్లు 524, 525, 526, 527, 528, 529, 535, 536, 537 వరకు కూడా ఇప్పటికీ ముఖ్య పార్వతీపురం కాలనీ పరిధిలో రిజిస్ట్రేషన్ గారి పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అన్యాయం కావచ్చు, పబ్లిక్ పడుతున్న ఇబ్బంది కావచ్చు, ఇక్కడ ఒక ప్లాట్ ఓనర్ కావచ్చు, ఇక్కడ చంద్రయ్య గారు జరుగుతుంది. చంద్రయ్య గారు ఏంటి ఇక్కడ సమస్య చెప్పండి. సమస్య ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల చాలా మంది పేదవాళ్ళు పెళ్లిళ్ళ కోసం కానీ చదువుల కోసం కానీ ప్లాట్ అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోలేకపోతున్నారు. డబ్బు లేక వాళ్ళు ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే భూములు అప్పుడు పోవు, రిజిస్ట్రేషన్ బంద్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫీస్ అధికారులు ఇది అక్రమంగా ఇది 22A అని తెచ్చిపెట్టింది గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు చెప్తున్నారు ఇది 40 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, అది అక్కడ ఏం వివాదం లేదు. ఇప్పుడు కొత్తగా 22A అని పెట్టి ఈ రిజిస్ట్రేషన్ ఆపడం చాలా అన్యాయం, అక్రమం. ఇది గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఆలోచించి దీని మీద చర్య తీసుకొని రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని, ఈ ప్రొవిజన్ అనేది తొలగించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే రిజిస్ట్రేషన్ ఆడడం వల్ల ఏంటి అన్న ప్రాబ్లమా? రిజిస్ట్రేషన్ ఆగడానికి ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఇంతకుముందు లేని 22A అనేది కొత్తగా తెచ్చిపెట్టు ఆ సెక్షన్. ఇంతకుముందు రెండు సెంటర్ అంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోమన్నారు, కొంతమంది ఇండస్ట్రీ పెట్టుకుంటున్నారు, కమర్షియల్ పెట్టుకుంటున్నారు, ఇల్లు మాత్రం కట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రొవిజన్ పెట్టి 22A అనే సెక్షన్ ఇంపోజ్ చేసి రిజిస్ట్రేషన్ బంద్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ అని దాన్ని బ్లేమ్ చేస్తుంది. దీనివల్ల ప్రజలు కొన్ని వేల మంది ప్లాట్ ఓనర్స్ అందరు ఇప్పుడు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి చెప్పరాదు. ఆదేశాలు ఏం రాలే కదా? ఆదేశాలు ఏం రాలేదు, కానీ సబ్ రిజిస్ట్రార్ ఏమంటాడు, రిజిస్ట్రేషన్ నాకు ఒక లెటర్ కలెక్టర్ IGRS రాసిన లెటర్ ద్వారా నేను ఆపిస్తున్నా, మీరు అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకోండి అంటాడు. మరి అప్రూవల్ తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఎవరు చెప్పుకోలేక మేము చాలా సతమత పడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మాకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ సర్వే నెంబర్లో ఎన్ని ప్లాట్లు ఉండొచ్చు? ఒక 2000 ప్లాట్ దాకుంటే సుమారు 2000 ప్లాట్ 2000 మంది సఫర్ అవుతున్నారు. అంటే అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కొత్తగా ఏమో అడుగుతలేదు కదా. ఆల్రెడీ పాత లేఅవుట్లు 40 సంవత్సరాల కింద లేఅవుట్లు అవి ఇప్పటి కావు. వాటి మీద రిజిస్ట్రేషన్ ఒక్కొక్క ప్లాట్ మీద 5-6 సార్లు జరిగింది. అంటే లిక్విడ్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. లిక్విడ్ డాక్యుమెంట్లు, లేఅవుట్లు ఉన్నాయి, ఈసీలు ఉన్నాయి, మార్కెట్ వాల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కానీ మరి రిజిస్ట్రేషన్ అవ్వడం ఇది చాలా సమంజసం, అన్యాయం కూడా. ఇంత అన్యాయం గవర్నమెంట్ ప్రజల బాగోగుల కోసం ఉండాలి, కానీ చాలా తప్పు. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ఆపడానికి రూలే లేదు. ఎలాంటిది ఎవరైనా కూడా అధికారంగా ఒక కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఐజీ కానీ, ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ, వీళ్ళు ఎవరు సబ్ రిజిస్ట్రార్ గారికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఆపు అని చెప్పి ఒక ఏది జీవో లేదు, ఎలాంటి జీవో లేకుండా అది మెమో ఒక నెట్లో ఉన్న మెమో చూసి ఆపడం అనేది కరెక్టేనా? అసలు అది కరెక్టే కాదు అసలు. అంటే అది రెగ్యులర్ గా మెమోలు అనేది రెగ్యులర్ గా కరెస్పాండెన్స్ లో భాగం. పొద్దున కూడా మధ్యాహ్నం అది కూడా కలెక్టర్ ప్రభుత్వం మధ్య అది కూడా మధ్యాహ్నం 11:30కి నేను సబ్ రిజిస్ట్రార్ని కలవడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడాను. ఆ సబ్ రిజిస్ట్రార్ గారు ఏమంటున్నాడు, నేను ఈ నెట్లో అన్ని నెట్లోనే పెడుతున్నారు కాబట్టి ఈ నెట్లో చూశాను. నెట్లో ఏం చూశాడు, అది ఒక జియో కాపీ కాదు, మెమోకి నువ్వు దాన్ని చూసి ఏదో గుమ్మడికాయ దొంగ భుజాలు తోడుకున్నట్టు నేను దాన్ని చూసి ఆపేస్తున్నాను అంటే నీ వెనక ఎవరు ఉన్నారు? నీ వెనక ఏ పెద్దలు లేకపోతే ఒక పనికిరాని మెమో తీసుకొని
రిజిస్ట్రేషన్ ఎలా ఆపుతాము అని ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ప్లాట్ల ఓనర్స్ కానీ వాళ్ళందరిది సొసైటీ నుంచి వాళ్ళందరి తరపు నుంచి మాట్లాడటం జరిగింది. అది అంటే ఫైనల్గా సబ్ రిజిస్ట్రార్ ఏమన్నారు? ఫైనల్గా సబ్ రిజిస్ట్రార్ గారు ఈ జియో ఏదైతే 22A ఉందో దాన్ని తీపి నేను రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. దాంట్లో జియోనే కాదు 22 ఇప్పుడు ఎట్లా వచ్చింది? నిన్నటి దాకా అక్టోబర్ దాకా నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు కదా, మరి ఏ జియో ఉంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు? ఇప్పుడు దాకా ఎన్ని డాక్యుమెంట్లు చేసావు? దగ్గర నీకు 30,000 డాక్యుమెంట్లు చేసావు. అక్టోబర్ దాకా 30,000 డాక్యుమెంట్లు నువ్వు చేసావు. ఆయనే సబ్ రిజిస్ట్రార్ గారే నేను 30,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాను, నేను కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తున్నాను అని నాకు చెప్పుకొచ్చాడు. నువ్వు కోర్టుకు సబ్మిట్ చేయడానికి నీకు ఏమొస్తే నువ్వు సబ్మిట్ చేసావు, నువ్వు ఎవరు ఆపముంటే సబ్మిట్ చేసావు. అసలు నేను రిజిస్ట్రేషన్ ఆపుకున్న వాళ్ళు ఎవరు? ఏదన్నా ఉందా నీ దగ్గర జీవో? లేదు, ఇదిగో ఈ జీవో ఉంది అందుకే నేను చేయట్లేదని ఒక పేపర్ రాసి అంటే లేదు నేను రాసిను, ఇది నెట్లో ఉంది కాబట్టి నెట్లోనే చూసి నేను ఆపుతున్నా అన్నాడు. నెట్లో అంటే నెట్లో కూడా ఆపమని ఉందా? నెట్లో కూడా ఆపమని జీవో లేదు. ఒక మెమో పెట్టారు. ఈ మెమో కూడా కరెక్టా కాదా, ఇది కలెక్టర్ సంతకాలా కాదా? అయినా సరే కలెక్టర్ గారు ఏం రాశాడు? ఒక ఎవరికి కమిషనర్ స్టాంప్ డ్యూటీ ఇన్స్పెక్టర్కి రాశాడు. ఏం రాశాడు? ఇది పొగటేడులో ఉంది 2004 నుంచి. ఈ పొగటేడులో ఎందుకు పెట్టారు? ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా తేల్చి మీరు సర్వే చేసి మాకు తేల్చి చెప్పండి అని ఆ మెమోలో ఉంది. అంతవరకే కానీ సబ్ రిజిస్ట్రార్కి ఎలాంటి సంబంధం లేదు. రిజిస్ట్రేషన్ ఆపాల్సిన సంబంధమే లేదు అసలు ఆయనకి. ఎలా రిజిస్ట్రేషన్ ఆపుతారు? ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఆపుతారు? సబ్ రిజిస్ట్రార్ గారు నువ్వు కూడా ఆలోచించి దీన్ని ఏదో నీ వెనక ఎవరో ఉండి చేపిస్తున్నారని మాకు అర్థమవుతుంది. నువ్వు ప్రజల గురించి ఆలోచించు, నువ్వు పెద్దల గురించి ఆలోచించగాకు, న్యాయంగా పో. అంతేగాని నిన్నదాకా రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు నీకు ఎలాంటి జీవో లేకుండా, ఎలాంటి నీకు పైనుంచి ఆదేశాలు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ ఆపుతావు? నువ్వు రిజిస్ట్రేషన్ ఆపుతావు ఎలా ఆపుతావు? మేము ఆల్రెడీ కోర్టులో ఉన్నాము కాబట్టి నాకు నోటీసు రావాలా? నాకు నోటీసు ఫర్దర్గా మీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూ ఉన్నా, ల్యాండ్ కావాలన్నా నాకు నోటీసు రావాలా? ఏ నోటీసు లేకుండా ఏది లేకుండా మేము ఆల్రెడీ ప్రతిదీ మేము కేసు మాకే అనుకూలంగా వచ్చింది. ఆర్డర్ కాపీలు కానీ ఎప్పుడు కానీ మేము హెచ్ఎండీకి డబ్బులు కట్టినప్పుడైనా ఎందుకు కడతారా మా భూమికి మీకు డబ్బులు కట్టేది ఎందుకనలేదు? ఎందుకు డబ్బులు తీసుకున్నారు? ఇక్కడ అంతా ప్రజలు అన్ని ఇదిగో టెంపుల్స్ కట్టారు, ఈ రోజు కట్టినాయా? ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పేరు కట్టుకున్నారు, ప్రతి ప్లాట్కి ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు. ప్రజల డబ్బులు ప్రజలకు మీరు సాయం చేయాలా? ప్రజల డబ్బులు తీసుకొని మీరు ఎంజాయ్ చేయాలా? అంటే మీరు యాజ్ ఆన్ టుడే మీకు రెవెన్యూ నుంచి ఎంఆర్ఓ నుంచి కూడా ప్రాబ్లం లేదు? రెవెన్యూ నుంచి కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడు మధ్యలో ఒకసారి మత్స్వరం రెడ్డి ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్గా సేమ్ సిచ్యువేషన్ ఆపాడు. ఏదో ఇది పబ్లిక్ లిస్ట్లో ఉంది అని చెప్పి ఆపాడు. నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. సార్ నేను నోటీస్ ఇచ్చాను. ఏది? సబ్ రిజిస్ట్రార్ గారికి. సబ్ రిజిస్ట్రార్ నుండి శ్రీనివాస్ గారు మీరు ఆఫీస్ కాడికి రండి మాట్లాడదాం అన్నాడు. ఆఫీస్ కాడికి లేను సార్ అన్న. ఏమంటే మరి ఏందా నీకు నాకు ఆస్తి తగాదాలు ఏమున్నాయి, నాకు నోటీస్ ఎందుకు ఇచ్చావు అన్నాడు. సార్ మరి మీరు రిజిస్ట్రేషన్ ఎలా ఆపారు సార్ అన్న. మరి మీ దగ్గర ఏముంది అన్నాడు. ఆర్డర్ కాపీ ఉంది సార్. మీకేమి గవర్నమెంట్ ఆపమని చెప్పలేదు కదా, నాకు కోర్టు నుంచి ఆర్డర్ కాపీ ఉంది, ఈ ఆర్డర్ కాపీ చూడండి. ఆర్డర్ కాపీ అప్పుడే 5 నిమిషాల్లోనే డిఆర్కి ఫోన్ చేశాడు ముసాఫర్. ఫోన్ చేసి సార్ ఇక్కడ సంగతి అంటే ఆయన దగ్గర ఏముందో నాకు పేపరు ఆర్డర్ కాపీ పెట్టమని చెప్పారు. ఆయన సబ్ రిజిస్ట్రార్ గారు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టారు. ఆయన చదువుకొని 10 నిమిషాల్లో మీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్ లేదు, ఆపుంది, ఒక ఆర్డర్ కాపీ ఉంది కాబట్టి చేసేయమని డిఆర్ గారు చెప్పారు. అప్పుడు మత్స్వరం రెడ్డి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని చేశాడు, రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ మారినప్పుడల్లా మాకు ఈ తలకాయనప్పుడు
సీఎంలు మారినప్పుడల్లా ఈ తలకాయ నొప్పి. మాకు ఎప్పుడు ఇక జీవితకాలం ఇదే తలకాయ నొప్పి. మాకు ఇక్కడ ప్రజలు ఏం చేయదలుచుకుంటారు? ఏదో చేయండి, మీ చేతిలో పని కాబట్టి ఏం చేస్తారో చేయండి. ఇదే నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది. దాన్ని మీరు బహిరంగంగా ఓవరాల్గా ఒక అప్పీల్ ఏం చేయదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ నమస్కారాలు. దయచేసి మీరు ప్రజల గురించి ఆలోచించి ఇక్కడ సర్వే చేయండి. నేను చెప్పే మాటలే కాదు. ఇక్కడ మీరు నాగరికులకి మీ సీక్రెట్ గా పంపిస్తారా, ఎలా పంపిస్తారా, ఇక్కడ ఉన్న మీకు ఎవరన్నా వ్యతిరేకుల నుండి పని చేపిస్తున్నారా తెలియదు, కానీ మీరు ఎవరినైనా పంపించి సర్వే చేయించి ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా తేల్చి సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక ఆర్డర్ కాపీ ఇవ్వాల్సిందిగా, ఇన్వాయిస్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు పర్మిషన్ కావాలా. మేము 2007 నుంచి కనా బాధపడుతున్నాం. ఎలా అంటే రియల్ ఎస్టేట్లు మీకు ఆల్రెడీ ఇది పోతుంది అని పబ్లిక్ని భయపెట్టి తక్కువ రేటుకి తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక ప్లాట్ కనుక ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం పిల్లల పెళ్లి, ఈ ప్లాట్ అమ్మి పిల్లల పెళ్లి చేయాలని, అమ్మాయి పెళ్లి చేయాలని, చదువులు ఉంటాయి, ఇవన్నీ అప్పులు ఉంటాయి. ఈ అప్పుగా ఇది అమ్మేసి ఈ అప్పు కట్టేసి ఈ పెళ్లి చేద్దాము అని ఆశ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చేవారికి ఈ వార్తలన్నీ వినేసి ఆ తండ్రి కుప్పకూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మీరు చేసే పనులకి. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు నీకు నమస్కారం. ఈ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదో కానీ ఇప్పుడైనా దృష్టి పెట్టి దీన్ని పరిశీలించాల్సిందిగా. మీరు సీక్రెట్గా మనుషులను పంపిస్తారా, ఎలా చేస్తారా సర్వే చేయించండి. ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా తెలిసిపోతుంది మీకు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏముంది, మీరు శాటిలైట్ ద్వారా అన్ని తెలుస్తాయి అంటున్నారు కదా, చెక్ చేయండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉన్న ఒక ఊరే ఉంది, ఆ ఊర్లో పబ్లిక్ ఉన్నారు. ఈ ప్రైవేట్ ల్యాండ్లా గవర్నమెంట్ ల్యాండ్లా చెప్తారు, మీరు ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మరి దీనికోసం ఏదో ఆశపడుతున్నట్టున్నారు. ఆశలు అయితే జరగవు ఎప్పుడు కూడా. ప్రజల్ని అంతా ఇక్కడ పేదవాళ్ళే ఉన్నారు, పేదవాళ్ళే కదా, ఏం చేయలేరు అనుకోవద్దు. ఏం చేయలేరంటే మిమ్మల్ని ఏమి చేయలేరు, వాళ్ళే చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. అది ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యతగా మేము కోరుకుంటున్నాం. మీ మీద మాకు ఎలాంటి దుర్విద్వేషాలు కానీ శత్రువిధంగా మాట్లాడటం కానీ ఏదీ లేదు. మేము ఒక ప్రజలుగా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ ముగ్గురి మీద ఉంది. మీ పాదాభివందనం చేసుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. రెవెన్యూ శ్రీనివాస్ గారు, చంద్రయ్య గారు. కెమెరామెన్ ఏకాంతో కుదిరానేరు, సైబరాబాద్, రంగారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేయకుండా ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసిన నేపథ్యంలో లబ్ధిదారులు లబోదిబోమంటున్న సంగతి మనం చూస్తున్నాం. ముఖ్యంగా గత అక్టోబర్లో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ప్రత్యేకించి 1973 నాటి ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం కింద సేకరించిన భూమి కావచ్చు, అదేవిధంగా 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం సేకరించిన భూమిని రెవెన్యూ శాఖ 22A సెక్షన్ కింద నమోదు చేయడం జరిగింది. రికార్డులో కూడా అదేవిధంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ప్రత్యేకించి హైదరాబాద్ రాజధాని, తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, బహుముఖ రీతిలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములపై తాజాగా ఫోకస్ పెట్టినట్టుగా అధికారుల తీరును బట్టి తెలుస్తోంది. గత 2 నెలలుగా
రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు మొత్తం ఆగిపోయాయి. దీనికి సంబంధించి అధికార వర్గాల నుంచి, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ వర్గాల నుంచి కూడా ఎలాంటి సమాధానం స్పష్టంగా రాకపోవడంతో దీని మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన మధ్యతరగతి ప్రజలు కూడా దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి అధికారుల వద్దకు లబ్ధిదారులు రోజు తిరుగుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ సరైన స్పష్టత రాకపోవడంతో ఎటు తెలుసుకోలేని త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. అయితే అసలు రిజిస్ట్రేషన్లు దేనికోసం ఆపారనే విషయంలో కూడా సబ్ రిజిస్ట్రార్ల నుంచి కూడా సరైన సమాధానం కూడా రావడం లేదు. దీనికి సంబంధించి గత అక్టోబర్లో ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి కూడా స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ కూడా ఒక లెటర్ను మాత్రం అధికారికంగా రాయడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని 4 భూములను కూడా ప్రస్తావించిన విషయం విదితమే. ముఖ్యంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ కావచ్చు, భూ సంస్కరణల చట్టం కింద కావచ్చు, 22A కింద ఉన్న భూముల విషయంలో వీటి విషయాన్ని తగిన చర్యలకు సంబంధించి కూడా కలెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్కు లేఖ అయితే రాయడం జరిగింది. దీన్ని ఆసరా చేసుకొని సబ్ రిజిస్ట్రార్లు కూడా రిజిస్ట్రేషన్లు అయితే నిలిపివేశారు. కానీ స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్ నుంచి కానీ, ఐజీ నుంచి కానీ ఇంతవరకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తప్పితే లిఖితపూర్వకంగా తమకు ఆదేశాలు లేవనే సంకేతాలను సబ్ రిజిస్ట్రార్లు ఇస్తున్నారని లబ్ధిదారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి సరైన సమాధానం లేక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఎటు తెలుసుకొని పరిస్థితుల్లో ఇప్పటికైతే లబ్ధిదారులు ఉన్నారు. ఇదే విషయమై ఇటు మన మునగనూరు కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇటు మహేశ్వరం కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్, మణికొండ, కోకపేట, గచ్చిబౌలి వంటి ఖరీదైన ప్రాంతాల్లో కూడా తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన సర్క్యులర్ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు అయితే ఆపివేశారు. దీనికి సంబంధించి ఎలాంటి జీవో అయితే రాలేదు. కానీ ఇదే విషయమైనా టేకప్ చేసి కూడా ఏదైనా ప్యాకేజ్ కూడా ప్రకటించకుండా తమను ఇబ్బంది పడుతూ చేస్తుందని కూడా ఇప్పటికి కూడా రైతాంగం కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా హార్డ్వేర్ పార్కు నాగర్తో పాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గం, ఇటు ఎల్బినార్ నియోజకవర్గాలతో కూడిన హార్డ్వేర్ పార్కు సంబంధించి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు సేకరిస్తున్నట్టుగా గెజెట్లో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ హార్డ్వేర్ పార్క్ మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. అది మహేశ్వరం నియోజకవర్గానికి తరలిపోయింది. అయితే ఉన్నప్పటికీ పర్మిషన్లు ఉన్నప్పటికీ కూడా తమను మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు రంగారెడ్డి జిల్లా, ఇటు సైబరాబాద్, హైదరాబాద్లో 22A అనే తాజా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఉత్తర్వులు సంచలనం రేపుతున్నాయి.